హలో బాబు, నేను నీలవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మా దగ్గర నాటుకోడి పులావ్ చాలా ఫేమస్. మీకోసం స్పెషల్గా చేయించాను. మీకు క్యారేజ్ పంపిస్తున్నాను. వద్దండి, ఇక్కడ గెస్ట్ హౌస్లో కూడా అదే చేస్తున్నారు. అవునా? సర్లే, రేపు మరో స్పెషల్ చేసి పంపిస్తాను. అవును బాబు, మీటింగ్లో ఏంటి నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు? అంతా శ్రీవల్లియే మాట్లాడింది. తనంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదండి, మధ్యలో నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు? అయినా ఎవరు మాట్లాడితే ఏముంది? అది కాదు బాబు, భర్తవి నువ్వు పక్కనే ఉన్నావు కదా. ఎంత శ్రీవల్లి బిజినెస్ చేస్తున్నా మీ నిర్ణయం కూడా ఉండాలి కదా. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే అధికారం మొత్తం మీ భార్య చేతిలోనే ఉన్నట్టుంది. నువ్వు పేరుకే భర్తమనుకుంటా. తను చెప్పినట్టు తలాడిస్తున్నావేమో అనిపిస్తోంది. నువ్వు యంగ్ అండ్ డైనమిక్ పర్సన్లా యాక్టివ్గా కనిపించినా కొంగుచాటు మొగుడువే అనుకుంటా. భర్త అనేవాడు భార్యని కంట్రోల్లో పెట్టుకుంటాడు, కానీ భార్య కంట్రోల్లోకి తను వెళ్ళడు. మీరు చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు నీలవేణి గారు. మీ మాటల్ని బట్టి మీరు తెలివైన వాళ్ళు అనుకుంటుంది శ్రీవల్లి, కానీ మీరంత తెలివైన వాళ్ళు ఏం కాదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను తెలివి తక్కువదాన్నా? మీరు తెలివైన వాళ్ళే అయితే నా గురించి ఏమీ తెలుసుకోకుండా, నేనేం చేయగలనో తెలుసుకోకుండా నాతో ఇలా మాట్లాడరు. అయితే నీ గురించి తెలుసుకునేలా చెయ్యి. సర్లేండి, టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. బావ ఫోన్ చేసినట్టున్నాడు. మీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. హలో బావా, ఏమైంది? అసలు వాడు ఆగరా, ఆ కిడ్నాపర్ మన పేర్లు ఎందుకు చెప్పలేదనే కదా నువ్వు అడగాలనుకుంటుంది. అవును బావా, నీకు తెలుసు కదా నా ఇంటెలిజెన్స్ గురించి. వాడికి ముందే వార్నింగ్ ఇచ్చాను, అందుకే వాడు మన గురించి చెప్పలేదు. నీ తెలివితేటలు అమోఘం బావా. నిన్ను ఎంత పొగిడినా తక్కువే. నా తెలివితేటలకి మీ అక్క కూడా షాక్ అయిపోయింది తెలుసా. నేనైతే ఇంప్రెస్ అయ్యాను బావా. మొత్తానికి మనం పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. ఇక నువ్వు చేయాల్సింది గుర్తుంది కదా. ఎలా మర్చిపోతాను, నేనొచ్చిందే అందుకు కదా. రేపు ఉదయం నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఉంటాను. ఏంటి, కెమెరా ఆన్లో ఉన్నట్టుంది. ఇప్పుడు నేను మాట్లాడిందంతా రికార్డ్ అయిందా? ఏంటి త్రిదేవ్, నా ల్యాప్టాప్ చెక్ చేస్తున్నావు? నీకు సంబంధించినవేమైనా అందులో ఉన్నాయేమో అని వెతుకుతున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు శ్రీవల్లి. మన ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని. ఏం లేవు త్రిదేవ్. ఓ అవునా, లేవా? అవును, లేవు. సర్లే, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడొస్తాను. ఫోన్లో బాగానే మాట్లాడుతున్నాడు, కానీ మనకంతగా ఉపయోగపడేది ఇందులో ఏమీ లేదు. హలో హలో, ప్రవీణ్ గారండి? అవునండి, మీరెవరు?
నా పేరు లడ్డు అండి. నేను శ్రీవల్లి మేనమావని. శ్రీవల్లి మీకు తెలుసా? మమ్మల్ని అంతలా మోసం చేసిన అమ్మాయి గురించి అంత ఈజీగా ఎలా మర్చిపోతాంలేండి. మోసం చేయడం ఏంటి సార్? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్టర్సా ఏంటి? మోసం చేయడమే మీ వృత్తా? సార్ మీరేదో పొరపాటు పడుతుండారు. పొరపాటు కాదు, ఉన్నదే అంటున్నాను. మాకంత అన్యాయం చేసి కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేస్తున్నారు? అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? సార్ విషయం ఏందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం మా శ్రీవల్లిని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉండారని మాత్రం తెలుస్తూ ఉండాది. ఆపరా, తప్పుల గురించి మీ దగ్గరే తెలుసుకోవాలి. మరి ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోను. ఏం జరిగినాదో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు శ్రీవల్లి మీద చాలా కోపంగా ఉండారు. శ్రీవల్లి ఏదో మోసం చేసి ఉండాదని మాట్లాడుతూ ఉండారు. తను ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శ్రీవల్లి డల్గా ఉండటానికి కారణం ఇదే అయి ఉంటుందా? వీళ్ళు తన్ని అపార్థం చేసుకున్నారని అలా బాధపడతా ఉండాదా? ఆయన వీళ్ళు అపార్థం చేసుకుంటే ఏంటి? వీళ్ళు తనకు అంత ఇంపార్టెంట్ కాదు కదా. ఎవరో బయట వాళ్ళు ఏమనుకుంటే ఏంటి? దానికి బాధపడుతూ ఉండిపోవాలా? అసలు ఏం అర్థం కావడం లేదు. ఏం జరిగింది, ఎలా తెలుసుకోవాలి? శ్రీవల్లి చెప్పదు, వాళ్ళు చెప్పడం లేదు. ఏం చేయాలి? త్రిదేవ్ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఏ అవకాశం దొరకట్లేదేంటి? శ్రీవల్లి, ఇదిగో ఫ్రూట్ సలాడ్ తిను. వీడేంటి ఇంత ప్రేమగా నాకు ఫ్రూట్ సలాడ్ తెచ్చిస్తున్నాడు? నాకొద్దు త్రిదేవ్, ఇంతకు ముందే కదా భోజనం చేశాను. నేను కూడా చేశాను, అయినా ఫ్రూట్ సలాడ్ తింటున్నాను కదా. నాకు తినాలనిపించడం లేదు, స్టమక్ ఫుల్గా ఉంది. అలా అనుకు శ్రీవల్లి, ఇది నీకోసమే స్పెషల్గా లీలా చేసింది. ఇప్పుడు నువ్వు తినకపోతే తను ఫీల్ అవుతుంది. లీలా చేసిందా? అవును. తిను శ్రీవల్లి, హ్యాపీగా తిను. కాసేపైన తర్వాత నువ్వు మత్తులోకి జారుకుంటావు. అప్పుడు నాకు స్వర్గం, తర్వాత నా చేతుల్లో నీకు నరకం. రేపు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలవేణి గారు ఏమంటారో ఏంటో. ఆ పర్సంటేజ్ గురించి ఏమన్నా ఆలోచించావా? రేపు చూద్దాంలే. ఆవిడ నీకేమైనా కాల్ చేసిందా? లేదు లేదు, చేయలేదు. అయినా నాకెందుకు చేస్తుంది? అదే డీల్ గురించి కానీ పర్సంటేజ్ గురించి కానీ అడగటానికి. ఆ విషయం నన్నెందుకు అడుగుతుంది? నిన్ను కదా అడుగుతుంది. అవును కదా, అదే నిజమేనా?